ధన్య యేసు నామము. జయ జయ ప్రభు నామము, ధన్య ధన్య యేసు నామము. జయ జయ ప్రభు నామము. యేసు పేరట ముక్తి దొరకున్, ప్రభు నామమే శుద్ధి పరచున్. యేసు పేరట ముక్తి దొరకున్, ప్రభు నామమే శుద్ధి పరచున్. ధన్య ధన్య యేసు నామము. జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము. జయ జయ ప్రభు నామము. యేసు నామమే ఎంతో ప్రియము, దుఃఖితులకాశ్రయ నామం. యేసు నామమే ఎంతో ప్రియము, దుఃఖితులకాశ్రయ నామం. ధన్య ధన్య యేసు నామము. జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము. జయ జయ ప్రభు నామము. రమ్యమైనది యేసుని నామం, రమ్యమైనది యేసుని నామం. మన శాంతినిచ్చు నామం, మన శాంతినిచ్చు నామం. ధన్య ధన్య యేసు నామము. జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము. జయ జయ ప్రభు నామము. యేసు నామమే శక్తి కలది, యేసు నామమే శక్తి కలది. ప్రభు పేరున భూతము తొలగెన్, ప్రభు పేరున భూతము తొలగెన్. ధన్య ధన్య యేసు నామము. జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము. జయ జయ ప్రభు నామము. ఇహ పరములలో యేసు నామం, ఇహ పరములలో యేసు నామం. మహోన్నతమైన నామం, మహోన్నతమైన నామం. ధన్య ధన్య యేసు నామము. జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము. జయ జయ ప్రభు నామము. కొత్త బడవ స్కూల్లో 374, పాత బడవ స్కూల్లో 371. ఎవరో తెలుసా యేసయ్య తెలుసా అనేది ఉంది. కొత్త బడవ స్కూల్లో 374, పాత బడవ స్కూల్లో 371. ఎవరో తెలుసా యేసయ్య
చెబుతా నేడు వినవయ్యా, పేడ చెవి పేటక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. దేవాతి దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. మరణించాడు మరి లేచాడు, దీనా పాప విమోచనకే. మరణించాడు మరి లేచాడు, దీనా పాప విమోచనకే. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పేడ చెవి పేటగా త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ధనవంతుడైయుండి యేసయ్యా, దరిద్రుడై ఇలా పుట్టాడయ్యా. ధనవంతుడైయుండి యేసయ్యా, దరిద్రుడై ఇలా పుట్టాడయ్యా. రూపురేఖలు కోల్పోయాడు, దీనా పాప విమోచనకే. రూపురేఖలు కోల్పోయాడు, దీనా పాప విమోచనకే. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పేడ చెవి పేటక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. పాపుల రక్షకుడేసయ్యా, కార్చెను రక్తము పాపులకై. పాపుల రక్షకుడేసయ్యా, కార్చెను రక్తము పాపులకై. తన దరి చేరిన పాపుల నెల్ల కడుగును తన రక్తముతో. తన దరి చేరిన పాపుల నెల్ల కడుగును తన రక్తముతో. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పేడ చెవి పేటక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. యేసే దేవుడు ఎరుగవయ్యా, రాజుల రాజుగా వస్తాడయ్యా. యేసే దేవుడు ఎరుగవయ్యా, రాజుల రాజుగా వస్తాడయ్యా. నమ్మిన వారిని చేర్చును పరమున, నమ్మని వారికి నరకమేగా. నమ్మిన వారిని చేర్చును పరమున, నమ్మని వారికి నరకమేగా. ఎవరో తెలుసా యేసయ్యా,
చెబుతా నేడు వినవయ్యా, పేడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. యేసుని తరపున ప్రతినిధినై దేవుని ప్రేమకు ప్రతిరూపమై, యేసుని తరపున ప్రతినిధినై దేవుని ప్రేమకు ప్రతిరూపమై, అతి వినయముగా బ్రతిమాలుచున్నాను, ఏడే నమ్ముము యేసు ప్రభున్. అతి వినయముగా బ్రతిమాలుచున్నాను, ఏడే నమ్ముము యేసు ప్రభున్. ఎవరో తెలుసా యేసయ్యా, ఎడతా నేడు వినవయ్యా, పేడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. 399 కొత్త బడవస్కంలో 399, పాత బడవస్కంలో 396, 399, 396. కొత్త బడవస్కంలో 399, పాత బడవస్కంలో 396. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితం తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితం తానే ప్రవేశించును. కనికరమందై స్వయండు నిన్ను వాత్సల్యముతో విమోచించును. కనికరమందై స్వయండు నిన్ను వాత్సల్యముతో విమోచించును. భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకి వచ్చెను. భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకి వచ్చెను. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. మన్నించు సర్వ పాపములను తానే మాన్పును, సర్వ రోగములన్ మన్నించు, సర్వ పాపములన్ తానే మాన్పును, సర్వ రోగములన్. కృప కనికరముల మకుటము నీకు ధరింపజేసి గణపరతున్. కృప కనికరముల మకుటము నీకు ధరింపజేసి గణపరతున్. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు,
నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. అందులకు దృష్టి కలుగజేసే అంగహీనులను లేపి నడువజేసెన్. అందులకు దృష్టి కలుగజేసే అంగహీనులను లేపి నడువజేసెన్. పలు విధములగు వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చెను స్వక్షణమే. పలు విధములగు వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చెను తక్షణమే. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. పాపపు భారము భరించెన్, నీ రోగములన్నిటి తొలగించెన్. పాపపు భారము భరించెన్, నీ రోగములన్నిటి తొలగించెన్. సహించెను కొరడా దెబ్బల బాధను, జయించెను అన్ని శోధనలను. సహించెను కొరడా దెబ్బల బాధను, జయించెను అన్ని శోధనలను. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. కలువరి సిలువలు వ్రేలాడి తన రక్తము చిందించే తారలుగా. కలువరి సిలువలు వ్రేలాడి తన రక్తము చిందించే తారలుగా. చేతులలో తన కాళ్ళలో శీలలు, ముండ్ల కిరీటము ధరించె. చేతులలో తన కాళ్ళలో శీలలు, ముండ్ల కిరీటము ధరించె. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. దేవమిచ్చుటకు ప్రాణమిడే, మరి జయించెను ప్రతివేద శోధనలు. జీవమిచ్చుటకు ప్రాణమిడే, మరి జయించెను ప్రతివేద శోధనలు. నీ కొరకై మరణించి లేచెను శక్తిమంతుడే నిన్ను రక్షింప. నీ కొరకై మరణించి లేచెను శక్తిమంతుడే నిన్ను రక్షింప. యేసుని స్వీకరించు,
క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తాని ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తాని ప్రవేశించును. దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలను చదువుకుందాం. దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి దేవుని వాక్యంలో నుండి యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. రాత్రికా సమయంలో దేవుని వాక్యంలో నుండి యోబు గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుందాం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములో కూనివాని దినముల వంటివి కావా? దేవుడు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడి సహాయం చేయనుగాక. కృపగలిగినటువంటి దేవుడు ఈ రాత్రికాల సమయంలో మరి మైకు ద్వారా వింటున్నటువంటి మిమ్ములను, ఇక్కడ కూర్చున్నటువంటి మమ్మలను, వింటున్న మమ్మలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మీతో మాట్లాడునుగాక. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యముల నుండి యోబు గ్రంథం 1వ వచనములో భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములో కూనివాని దినముల వంటివి కావా? దేవుని యొక్క వాక్యంలో ఈ రీతిగా రాయబడుతూ వచ్చింది. నరుని యొక్క జీవితాన్ని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. యోబు గ్రంథంలో నరుని జీవితం, యోబు గ్రంథంలో నరుని యొక్క జీవితం. యోబు గ్రంథం అనేటువంటి పుస్తకము మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే నరుని యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. మనిషి యొక్క జీవితాన్ని, మనిషి యొక్క విధానాన్ని, మనిషి అసలు ఈ భూమి మీద ఎలాంటి వాడు, ఏ స్థితిలో ఉంటాడు, మనిషి యొక్క జీవితాన్ని దేవుని వాక్యంలో నుండి మనకు దేవుని వాక్యం తెలియచేస్తుంది. ఈ రాత్రికాల సమయంలో కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి మనకు దేవుడు మాట్లాడేది ఏంటంటే భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? భూమి మీద జీవించినన్ని సంవత్సరాలు కూడా మనిషికి యుద్ధమే. ఎట్లా యుద్ధ కాలము అని అంటే యుద్ధంలోకి వెళ్ళి యుద్ధం చేస్తేనే యుద్ధ కాలం కాదు. మనిషి యొక్క జీవితమే ఉదయకాలం లేచిన కాడ నుంచి రాత్రికాల పండుకునే వరకు కూడా అంతా పోరాటమైనటువంటి జీవితమే. వ్యక్తిగతమైనటువంటి పోరాటం, కుటుంబ పోరాటం, సమాజం పోరాటం, అన్నదమ్ముల మధ్యలో పోరాటం, అక్క చెల్లెల మధ్యలో పోరాటం. కాబట్టి మనిషి యొక్క జీవితమే పోరాటాలతో కొనసాగుతూ ఉందన్నమాట. అందుకని దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే మనిషి భూమి మీద జీవించినన్ని సంవత్సరాలు మనిషి యొక్క జీవితము యుద్ధకాలమే అన్నాడు. అంటే ఎప్పుడు శ్రమ, యుద్ధం అనే దానికి అర్థం ఏంటంటే శ్రమ, పోరాటం. ఈ భూమి మీద ఎల్లప్పుడూ ఏదో ఒక రకమైనటువంటి పోరాటములతో మనుషులు జీవిస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ప్రియులారా, మన యొక్క జీవిత పర్యంతం ఈ ఉన్నటువంటి కొద్ది రోజులు ఈ భూమి మీద మనుషులు జీవించేటువంటి కాలము ఎలాంటి కాలం అని దేవుని వాక్యం చెప్తుందంటే అది యుద్ధకాలం అంట. అంతేకాదు, కింద లైన్లో చూసినట్లయితే వారి దినముల కూలివాని దినముల వంటివి కాదా? కూలివాని దినం అంటే ఒక కూలి వ్యక్తి ఉదయకాలం పనికి వెళ్ళి సాయంత్రం దాకా పని చేస్తాడు. ఆ కాలం ఎలాంటిదంటే మనిషి యొక్క జీవితం ఎలాంటిదంటే ఒక కూలివాని లాంటిది. అంటే అది కొద్ది రోజులు మాత్రమేనని అర్థం అనమాట. కూలి వాళ్ళు ఏం చేస్తారు, ఉదయకాలం పనికి వెళ్ళి మళ్ళీ సాయంత్రానికల్లా వచ్చేస్తారు. మనిషి జీవితం కూడా అట్లా ముగిసిపోతుంది అనమాట. మానవుని యొక్క జీవితం కూడా ఆ రీతిగా ముగిసిపోద్ది అని చెప్పి యోబు గ్రంథం అనేటువంటి బైబిల్ మనకు తెలియచేస్తుంది. కాబట్టి రాత్రికాల సమయంలో కూడా
ఈ భూమి మీద మనిషికి ఎవరికి ఏమాత్రం కూడా సుఖం లేదు. ఈ భూమి మీద మనుషులకు నెమ్మది లేదు. ఈ భూమి మీద మనుషులకు రెస్ట్ లేదు. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఎవరు కూడా సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. ఈ భూమి మీద ఏదో ఒక రకమైనటువంటి పోరాటాలే. అందుకని మరి బైబిల్ ఏం చెప్తుందంటే భూమి మీద నరుల కాలము యుద్ధ కాలం కాదా అన్నాడు. కాబట్టి మనం బ్రతికే కాలం అంతా కూడా యుద్ధ కాలమే. అందుకని యేసుప్రభువు వారు ఏమన్నాడంటే ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తున్నానని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు తెలియచేస్తున్నాడు. ఈ లోకంలో ఎక్కడ మానవుడికి నెమ్మది లేదు, ఎక్కడ మానవుడికి ఈ లోకంలో సుఖం లేదు. మనం అనుకుంటాం ఈ భూమి మీద మనం ఏదో సుఖపడదాం, ఇంకా సుఖపడదాం, ఇంకా కొన్ని రోజులు ఆగినాక సుఖపడదాం, ఈ సంవత్సరం కూడా ఇంకా కొన్ని సంపాదించినాక సుఖపడదాం, ఇంకా ఏవేవో సాధించిన తర్వాత మనం సుఖపడదాం అనుకుంటాం. కానీ మనిషికి భూమి మీద ఎంత డబ్బు ఉన్నా ఎంత డబ్బు లేకపోయినా భూమి మీద అనేటువంటి నరులకు సుఖం ఉండదండి. కాబట్టి దేవుని దగ్గరే మనకు సుఖం దొరుకుతుంది అన్నమాట. దేవుని దగ్గర మాత్రమే విశ్రాంతి దొరుకుద్ది, ఆయన యొద్ద నెమ్మది దొరుకుద్ది. అందుకని యేసుప్రభువు వారు ఏమంటాడంటే మరి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు వచ్చినట్లయితే నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానంటాడు. కాబట్టి మనిషి యొక్క జీవితాన్ని గురించి యోబు గ్రంథం మనకి ఏం తెలియజేస్తుందంటే ఈ రాత్రికాల సమయంలో యోబు గ్రంథం నరుని యొక్క దినముల గురించి మాట్లాడుతుంది. వారి యొక్క దినములు కూలివాలి దినములు వంటివి కాదా అంటున్నాడు. కాబట్టి మనిషి యొక్క దినం ఎలాంటిదంటే కూలివాలి యొక్క దినము. ఒక కూలి వ్యక్తి ఏ రీతిగా అయితే ఉదయకాలం నుండి సాయంత్రం దాకా పని చేస్తాడో అలాంటి దినం అని చెప్పి దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఇంకా మనం చూస్తే 2వ వచనంలో నీడను మిగిల నపేక్షించు దాసుని వలెను. కాబట్టి ఎట్లా ఉన్నాయంటే నీడ వలె మనిషి యొక్క జీవితము నీడ వలె ఉంది. ఇంకా మనం కిందకు వస్తే 6వ వచనంలో రాయబడుతూ వచ్చింది నా దినములు నేతగాని నాడి కంటేను వడిగా గతించుచున్నవి. దినములు గతించిపోతున్నాయి అంటున్నాడు. దినములు ఏమైపోతున్నాయి అంటే నేతగాని నాడి కంటే ఆ యొక్క నేత వేసేటప్పుడు ఆ మగ్గం చాలా స్పీడ్గా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. మనం బట్టలు నేత వేసేటప్పుడు చూస్తూ ఉంటాం, అక్కడ మగ్గం ఉంటుంది అనమాట. అది చాలా స్పీడ్గా తిరుగుతూ ఉంటుంది. మానవ యొక్క జీవితం కూడా అంత త్వరగా అయిపోద్ది అని చెప్తుంది బైబిల్. కాబట్టి మనిషి యొక్క జీవితం త్వరగా అయిపోతుంది, అది తొందరగా గతించిపోతుంది. కాబట్టి అది కొన్ని రోజులు మాత్రమే అని మనకు తెలియచేస్తుంది అనమాట. కాబట్టి 7వ వచనం ఏం చెప్తుందో చూడండి, నా జీవం వట్టి ఊపిరియే. కాబట్టి మనిషి యొక్క జీవితము ఊపిరి అని చెప్పి దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. మరి ఎలాంటి మనిషిని దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు, ఎలాంటి మనిషిని దేవుడు ఎంతో తన చేతులు చాస్తున్నాడు, ఎలాంటి వ్యక్తులను మనలను దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనిషి యొక్క జీవితం చాలా చిన్నది. అయితే దేవుడు ఇలాంటి చిన్న వ్యక్తులైనటువంటి మనలను, ఇలాంటి మనుషులను దేవుడు భూమి మీద దర్శిస్తూ ఉన్నాడంట. దేవుడు వారిని రక్షించాలని, దేవుడు వారిని ఆశీర్వదించాలని, దేవుడు మనల్ని ఎంతో దీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనిషి మనం దాన్ని అర్థం చేసుకోవటం లేదు. కానీ దేవుడైతే మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రియులరా, మన మీద దృష్టి నిలిపి మనల్ని ఎంతో ఆశీర్వదించాలని, మనల్ని కాపాడాలని, మనల్ని రక్షించాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. కానీ మనం గణపరచడం లేదు, ఆయన మనం తెలుసుకునే స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి మనిషి యొక్క జీవితం ఎంతో అల్పమైనది, మానవ యొక్క జీవితం ఎంతో స్వల్పమైనది. యోబు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనంలో యోబు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం ఈ రీతిగా తెలియచేస్తుంది, మనము నిన్నటి వారమే, మనకేమీ తెలియదు, భూమి మీద మన దినములు నీడవలే ఉన్నాయి. మన దినములు ఎలాంటివంటే మనము నిన్నటి వారం. బైబిల్ ఈ రీతిగా తెలియజేస్తుంది. యోబు గ్రంథం మనిషి యొక్క జీవితాన్ని తెలియజేస్తుంది. మనం ఎప్పటి వారం అంటే నిన్నటి వారం. ఇంకా మనం ఈ రోజు వారం కాదు, ఎప్పటికీ మనం ఈ రోజు వారం కాదు. బైబిల్ చెప్తుంది, బైబిల్లో దేవుని కలిగిన కృప కలిగిన దేవుడు చెప్పేది ఏంటంటే మనం నిన్నటి వారము, ఈరోజు వారం కాదు. ఈరోజు గడవాలంటే మళ్ళీ 12 గంటలు అయితేనే ఈరోజు. కాబట్టి బైబిల్ చెప్తుంది మనము నిన్నటి వారము, మనకేమీ తెలియదు, మనకు జరగబోయేది తెలియదు, మనకు ఎప్పుడు ఏం జరుగుద్దో మనకు తెలియదు. మనిషి యొక్క జీవితం ఏం చెప్తుంది, దేవుని వాక్యం ఏం రాయబడిందంటే మనము నిన్నటి వారం అని ఉంది.
అంతేకాదు భూమి మీద మన దినములు నీడవలే ఉన్నవి. మనిషి యొక్క దినములు ఎట్లున్నాయి అంటే భూమి మీద నీడవలే ఉన్నాయంట. నీడ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఒక తాడి చెట్టు నీడ ఉంది, అది సూర్యుడు ఉదయించినప్పుడు అది ఈ పక్క నుంచి ఉదయిస్తుంది, మరలా ఆ పక్క నుంచి నీడ వెళ్ళిపోతుంది. నీడ ఎప్పుడు స్థిరంగా ఉండదు. మనిషి యొక్క జీవితం కూడా నీడ వంటిదని బైబిల్ చెప్తుంది. కాబట్టి మానవ యొక్క జీవితం, నరుని యొక్క జీవితం అది నీడ వంటిదని దేవుని వాక్యం రాయబడుతూ వచ్చింది. కాబట్టి నీడ ఎప్పుడు కూడా ఒక పక్కన ఉండదు. ఉదయకాలం ఇక్కడ ఉంటే సాయంత్రం ఆదరణ ఉంటుంది. మనిషి యొక్క జీవితం కూడా అంతేనని దేవుని వాక్యం తెలియచేయబడుతుంది. కాబట్టి మనము ఈ దినముల్లో ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మన జీవితం అంత త్వరగా గతించిపోతుంది అనమాట. అందుకని ఏబు గ్రంథంలో అనేక పర్యాయములు ఈ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, నరుని యొక్క దినములు ఎలాంటివంటే దేవుని వాక్యంలో పలు విధాలుగా రాయబడుతూ వచ్చింది. 9వ అధ్యాయము ఏబు గ్రంథం దేవుని వాక్యంలో నుండి చూసినట్లయితే 9వ అధ్యాయం 25వ వచనం, 9:25, పరుగు మీద పోవానికంటే నా దినములు త్వరగా గతించిపోతున్నవి, క్షేమము లేకయే అవి గతించిపోతున్నాయి అంటున్నాడు. ఒక పరిగెత్తే వ్యక్తి ఏ రీతిగా అయితే పరుగు మీద పోయేవాని యొక్క దినములు త్వరగా గతించిపోతున్నాయి అంట. మనిషి యొక్క దినాలు కూడా ఏమైపోతున్నాయి అంటే త్వరగా గతించిపోతున్నాయి అన్నమాట. నరుని యొక్క ఆయుష్కాలము త్వరగా గతించిపోద్ది. మీరు గమనించలేరు లేదో, మనిషి యొక్క ఆయుష్కాలం త్వరగా అది గతించిపోతుంది. మనం అనుకుంటాం మనం పుట్టిందేటి చెప్తాం, మరలా మనం ఎన్ని రోజులు ఉంటాం మనకు తెలియదు. మనిషి యొక్క జీవితం అప్పుడే నాకు 50 సంవత్సరాలు వచ్చేసినాయి అనుకుంటాం అన్నమాట. ఆ సంవత్సరాలు ఎట్లా గడిచిపోతాయో మనకే తెలియదు. ఈ 2024 సంవత్సరం ఆల్రెడీ ఇంకొక నెలకు అయ్యేపోతుంది. ఈ 2024 సంవత్సరం చివరిలోకి వచ్చేసాం. అప్పుడే 12 నెలలు 11 నెలలు గడిచిపోతున్నాయి మన జీవితంలో. ఈ సంవత్సరంలో ఇట్లా సంవత్సరాలు గతించిపోతున్నాయి, రోజులు గతించిపోతున్నాయి, త్వరగా మనిషి యొక్క జీవితం గతించిపోతుంది. మనం చాలాసార్లు బర్త్డే చేసుకుంటాం, పుట్టినరోజు చేసుకుంటాం. ఎప్పటికప్పుడు మన వయసు పెరుగుతుంది అనుకుంటాం, కానీ మన వయసు తరుగుతుంది అనుకోము. ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క బర్త్డే చేసుకుంటున్నామంటే అర్థం ఏంటంటే ఒక్కొక్క సంవత్సరం నీ జీవితం నుంచి తరిగిపోతుందని. ఒక్కొక్క రోజు చేసుకుంటున్నామంటే, ఒక్కొక్క రోజు చూస్తున్నామంటే, ఇప్పుడు ఈ దినము ఈరోజు బుధవారం, ఈరోజు నీ జీవితంలో నుంచి ఒక రోజు తగ్గిపోయింది, ఒక రోజు తరిగిపోయింది, రోజులు గడిచిపోతున్నాయి. కాబట్టి రోజులు గడిచిపోతున్నాయి, ఒక్కొక్క దినం ఒక రోజు గడిచిన కొద్దీ మన జీవితంలో ఒక రోజు అయిపోతుంది. దేవుడు నీకు ఇచ్చినటువంటి మనిషికి ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో అది ఒక్కొక్క దినమే గతించిపోతుంది. మరి ఆ దినములన్నీ, ఆ రోజులన్నీ కూడా అవి క్షేమంగా ఉన్నాయంటే అవి క్షేమంగా లేవంటున్నాడు. అవి ఏమవుతున్నాయంట, కింద 25వ వచనంలో ఏబు గ్రంథం 9:25, పరుగు మీద పోవానికంటే నా దినములు త్వరగా గతించిపోతున్నవి, క్షేమము లేకవి అవి గతించిపోతున్నాయి. మనిషి యొక్క జీవితం అది క్షేమం లేకుండానే అయిపోతుందంట. బైబిల్ చెప్తుంది, నా మాటలు కాదు, దేవుడు చెప్తున్నాడు, దేవుని వాక్యం చెప్తుంది. మనిషి యొక్క జీవితం క్షేమం లేకయే గతించిపోతున్నాయి అంట. అంతేకాదు 26వ వచనం, ఏబు గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనంలో ఈ రీతిగా రాయబడుతూ వచ్చింది ఏంటంటే, రెల్లు పడవలు దాటిపోనట్లు అవి జరిగిపోవును, ఎర్ర మీదికి ఇసురున దిగు పక్షి వలె అవి త్వరగా పోవును. కాబట్టి ఎర్ర మీదకి అంటే పక్షి ఆ డేగ, ఆ గద్ద ఆకాశం నుండి కిందకు చూస్తుంది, కిందకు చూసి కింద భూమి మీద ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారిగా వచ్చేసి టక్కన తీసుకుని పోద్ది. మనిషి యొక్క జీవితం కూడా ఆ రీతిగా ఉందని చెప్పి బైబిల్ చెబుతుంది. కాబట్టి దేవుని వాక్యము మన నిజస్థితిని తెలియజేస్తుంది. దేవుని యొక్క వాక్యము మన స్థితిగతులను తెలియజేస్తుంది. దేవుని వాక్యం మన పరిస్థితులను తెలియజేస్తుంది. దేవుని యొక్క వాక్యము మన యొక్క జీవిత విధానాన్ని తెలియజేస్తుంది. మనిషి యొక్క జీవితం ఎలాంటిదంటే బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఏబు గ్రంథం 14వ అధ్యాయంలో ఈ రీతిగా రాయబడుతూ వచ్చింది. చూడండి, ఏబు గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. ఏబు గ్రంథం 14 1వ వచనం, శ్రీకరిన నరుడు కొద్ది దినములు గలవాడై మిక్కిలి బాధ నొందును. శ్రీకరిన నరుడు కొద్ది దినములు గలవాడై
మిక్కిలి బాధనుందును అని బైబిల్ చెప్తుంది అనమాట. స్త్రీ కనిన నరుడు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ స్త్రీకి పుట్టినటువంటి వాళ్ళే. కాబట్టి బైబిల్ ఈ రీతిగా తెలియజేసేది ఏంటంటే, స్త్రీ కనిన నరుడు మిక్కిలి, ఏముంది అక్కడ, స్త్రీ కనిన నరుడు, స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు గలవాడై మిక్కిలి బాధనందును అని ఉంది. కింద ఒకటేసింది, కించించువాడునై గలవాడే అంటే కొంచెం దినములే. కాబట్టి అది మనిషి యొక్క జీవితం ఎలాంటిదంటే కొంచెమే, అది కొద్ది దినమే అని చెప్పి బైబిల్ చెబుతుంది. కాబట్టి ఇది కొద్ది దినమే, ఇది 10 రోజులు ఉండేది కాదు అన్నాడు. కాబట్టి స్త్రీ కని నరుడు కొద్ది దినములు గలవాడై మిక్కిలి బాధను ఉంటాడంట. ఈ భూమి మీద బాధే ఉంది. బైబిల్ ఏం చెప్తుందంటే, ఈ రాత్రికాల సమయంలో ఓ మనుషుడా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, స్త్రీ కని నరుడు మిక్కిలి కొద్ది దినములు గలవాడై మిక్కిలి బాధనందును అని బైబిల్ చెప్తుంది. కాబట్టి భూమి మీద అంతా బాధే. ఎన్నో రకాలైనటువంటి అనారోగ్యాలు, ఎన్నో రకాలైనటువంటి కష్టాలు, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, ఎన్నో రకాలైనటువంటి అప్పులు, అనారోగ్యాలు, ఇబ్బందులు, మరి కుటుంబంలో ఒకలంటే ఒకరు పడని పరిస్థితి. కాబట్టి సమాజంలో ఒకలంటే ఒకరు పడనటువంటి పరిస్థితి. ఈ లోకములు అంతా కూడా మనిషి యొక్క దినములు ఎలాంటివని బైబిల్ చెప్తుందంటే, స్త్రీ కని నరుడు కొద్ది దినములు గలవాడై మిక్కిలి బాధనందును అన్నాడు. కాబట్టి బాధే, ఈ లోకంలో మనిషి పడేటువంటి ప్రయాసం అంతా బాధే. కాబట్టి ఇలాంటి జీవితాన్ని దేవుని వాక్యం తెలియచేస్తుంది. ఈ రాత్రికాల సమయంలో కృప కలిగిన దేవుడు మనిషి యొక్క జీవితాన్ని తెలియచేస్తున్నాడు. అసలు మనిషి యొక్క జీవితాన్ని దేవుని వాక్యం తెలియజేసేది ఏంటంటే, స్త్రీ కని నరుడు కొద్ది దినములు గలవాడే మిక్కిలి బాధను ఉంటాడంట. కాబట్టి అది కొద్ది దినములు కలిగిన వాడిది. ఇంకా కింద చూసినట్లయితే, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోను, నీడ కనపడకపోయినట్లు వాడు నిలవక పారిపోను. బైబిల్ చెప్తుంది, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోతాడంట. ఇప్పుడు పువ్వు ఏం చేస్తుందంటే ఉదయకాలం వికసిస్తుంది, మరలా సాయంత్రానికి పువ్వు ఏం చేస్తుందంటే అది వాడిపోతుంది. అది ఉదయకాలం పువ్వు వికసిస్తుంది, ఉదయకాలం దాన్ని చూసినప్పుడు ఎట్లా ఉంటుంది, గడ్డి పువ్వు చాలా సౌందర్యంగా చాలా కళగా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. కానీ సాయంత్రానికి అది ఏం చేస్తుందంటే అది వాడిపోతుంది. కాబట్టి మనిషి యొక్క జీవితం కూడా ఆ రీతిగా ఉందని చెప్తుంది. నరుని యొక్క జీవితం ఎలాంటిదంటే అది చాలా అల్పమైనది, స్వల్పమైనది. ఎందుకంటే మనిషి యొక్క జీవితం, ఈ లోకంలో ప్రతి వస్తువుకు గ్యారంటీ ఉంది. మనిషికి గ్యారంటీ లేదు. ఈ లోకంలో మనం కొనే ప్రతిదానికి గ్యారంటీ ఇస్తాడు, వారంటీ ఇస్తాడు. కానీ మనిషి జీవితానికి మాత్రం గ్యారంటీ లేదు. ఎందుకని అనంటే మనిషి జీవితం అంతే, మనిషి జీవితానికి గ్యారంటీ లేదు. ఎప్పుడు ఎక్కడ ఏమవుతాం మనకు తెలియదు. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే, నరుని ఆయుష్కాలంకు పరిమితి కలదు అన్నాడు. యోబు గ్రంథం 14:5. యోబు గ్రంథం 14:5. నరుల ఆయుష్కాలము పరిమితి కలదు, వారి దినముల సంఖ్య నీకు తెలిసే ఉన్నది, మించజాలని వయా పరిమాణం నీ వారికి నియమించి ఉన్నావు. కాబట్టి నరుని యొక్క నరుని ఆయుష్కాలంకు పరిమితి కలదు అన్నాడు. అంటే దానికి గ్యారంటీ ఇవ్వలేం. నరుని ఆయుష్కాలానికి పరిమితి కలదు. తరతరాలు ఉంటాడనేది గ్యారంటీ లేదు, 100 సంవత్సరాలు ఉంటాడనేది గ్యారంటీ లేదు, లేకపోతే 70 సంవత్సరాలు ఉంటాడనేది గ్యారంటీ లేదు, 50 సంవత్సరాలు ఉంటాడనేది గ్యారంటీ లేదు, రేపు ఉంటామనేది గ్యారంటీ లేదు. కాబట్టి మనిషి యొక్క జీవితం ఏంటంటే, నరుని యొక్క ఆయుష్కాలంకు పరిమితి కలదని బైబిల్ చెప్తుంది. నరుని ఆయుష్కాలంకు పరిమితి కలదు అంటే దానికి కొంచెం ఇంత అని ఉంది అన్నమాట, లిమిట్ ఉంది మనిషి యొక్క జీవితానికి. నేను ఇక ఎల్లప్పుడూ ఈ భూమి మీదే ఉంటా, ఎప్పుడు ఇక్కడ సంతోషంగా ఉంటానని లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే, నరుల ఆయుష్కాలంకు పరిమితి కలదు, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉంది. దేవునికి మనం ఎన్ని రోజులు ఉంటామనేది దేవునికి తెలుసు. ప్రియులరా, దేవుడు ముందే తన గ్రంథంలో రాసి పెడతాడంట. మనిషి పుట్టంగానే దేవుడు ముందే తన గ్రంథంలో రాసి పెడతాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, దేవుడు వారికి నియమించినాడంట, మించజాలని వయా పరిమాణము నీ వారికి నియమించున్నావు. దేవుడు ఒక దినాన్ని దేవుడు మనుషులకు నియమించాడు.
ఉదాహరణకి ఎబ్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఏముందంటే, మనుషులు ఒక్కసారే మృతి పొందవలను, తర్వాత తీర్పు జరగనని నియమింపబడెను. అంటే మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడింది. మనిషి చనిపోతాడని దేవుడు ఒక దినాన్ని నియమించాడు. కాబట్టి నియమించినటువంటి దినముల్లో ఆ దినములన్నీ కూడా దేవుని ఎరుగును. అందుకే కీర్తనకారుడు అంటాడు, 139వ కీర్తనలు అంటాడు, మరి నియమింపబడిన దినముల్లో ఒకటైన కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయన అంటాడు. కాబట్టి మనిషి యొక్క జీవితం నియమింపబడిన దినములు అన్నీ కూడా అవి ఎన్ని రోజులు అనేది మనుషుడికి తెలియదు. దేవుడు మరణ దినాన్ని మరుగు చేసినాడు, మరణాన్ని మరుగు చేసినాడు. మన పుట్టినరోజును రాసుకుంటాం, మన మ్యారేజ్ డే రాసుకుంటాం, మనం అన్నీ రాసుకుంటాం, కానీ ఆ దినాన్ని మనం రాసుకోలేము. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనిషి యొక్క జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మనిషి యొక్క జీవితం ఎలాంటిదంటే ఒక వృక్షం కంటే కూడా అల్పమైనది. ఒక చెట్టే బెటర్ మన మీద. వాక్యం చెప్తుంది, నేను నా మాటలు కాదు, దేవుని వాక్యం ఈ రీతిగా రాయబడింది. ఒక వృక్షము ఏమని చూడండి, 7వ వచనంలో, యోబు గ్రంథం 14:7. యోబు గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగురించిననియు దానికి లేత కొమ్మలు వేయననియు నమ్మకం గలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మట్టిలో చిక్కిపోయినను, నీటి వాసన మాత్రం చేత అది చిగుర్చును, లేత మొక్క వలె అది కొమ్మలు వేయననుంది. అంటే నరుని యొక్క జీవితం కంటే ఒక వృక్షము బెటర్ అంటున్నాడు. వృక్షం ఏం చేయబడింది అంటే, ఒక చెట్టుని మనం నరికివేసిన తర్వాత అది మరలా చిగురిస్తుంది అనే ఒక నమ్మకం కలదు. ఒక చెట్టుని మనం నరికేసినప్పుడు అది మరలా చిగురిస్తుంది, దానికి మరలా లేత కొమ్మలు వేస్తాయి. లేదా ఒక చెట్టుని మనం నరికివేసినప్పుడు దాని మొద్దు, దాని అడుగు భాగం భూమిలో ఉండి అది పాడైపోయిన స్థితిలో ఉన్నప్పటికి కూడా నీరు ఎప్పుడైతే దానికి తగిలిందో మరలా చిగురిస్తుందంట, అది మరలా లేత మొక్కలు వేస్తుందంట, అది లేత కొమ్మలు వేయనన్నాడు. కాబట్టి ఒక చెట్టు నరికి వేసినప్పుడు మరలా తిరిగి అది మొలుస్తుంది, మరలా దానికి లేత కొమ్మలు వస్తాయి అని చెప్తుంది. కానీ మనిషి యొక్క జీవితం అది అల్పమైనది అంటున్నాడు. 10వ వచనంలో యోబు గ్రంథం 14:10లో, అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు, నరులు ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోదురు అంటున్నాడు. కాబట్టి మనిషి ప్రాణం విడిచిన తర్వాత మనిషి ఏమైపోతాడు. కాబట్టి బైబిల్ ఈ రీతిగా తెలియచేస్తుంది. కాబట్టి మనిషి కొద్ది దినములే. బైబిల్ ఏం చెప్తుందంటే, మనిషి ప్రాణం విడిచిన తర్వాత ఆ వ్యక్తి ఏమైపోతాడు అని చెప్పి రాత్రికాల సమయంలో కృప కలిగిన దేవుడు, మన ఆత్మ విషయాల్లో దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఒక వృక్షానికి విలువ ఉంది, కానీ మనిషికి విలువ లేదు. ఒక వృక్షానికి గ్యారంటీ ఉంది, ఒక చెట్టుకు గ్యారంటీ ఉంది, మరలా అది చిగిరి అది మరలా తిరిగి బతుకుతుంది. దాన్ని అడుగు వరకు కొట్టేసినప్పుడు కొట్టినా సరే ఆ చెట్టు మరలా చిగిరిస్తుంది, దానికి లేత కొమ్మలు వస్తాయి. కానీ మనిషి సంగతి ఏంటి? దేవుడు మనల్ని అడుగుతున్నాడు, ఈ రాత్రికాల సమయంలో ఒక చెట్టుని నరికి వేసిన తర్వాత దానికి మరలా కొమ్మలు వస్తాయి, దాని మొద్దు భూమిలో పడి అది కుళ్ళిపోయినప్పటికీ మరలా నీరు దానికి తగిలినప్పుడు మరలా అది చిగిరిస్తుంది. కానీ నీ సంగతి ఏంటని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి అయితే నువ్వు నశించడం దేవునికి ఇష్టం లేదు, నువ్వెప్పుడు కూడా నశించిపోవడానికి దేవునికి ఇష్టం లేదు, నువ్వు శ్రమనందడం దేవునికి ఇష్టం లేదు, నువ్వు ఆశీర్వదించబడాలని, నిన్ను బ్రతికించాలని దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. ఈ లోకంలో దేవుడు మనలను కాపాడేవాడిగా ఉన్నాడు. ఎందుకంటే మన ప్రాణము ఆయన వశంలో ఉంది. బైబిల్ చెప్తుంది, యోబు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం. జీవరాశుల ప్రాణమును మనుషుల అందరి ఆత్మలను ఆయన వశమును ఉన్నవి కదా. కాబట్టి దేవుని వాక్యంలో ఈ రీతిగా రాయబడుతూ వచ్చింది, జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశంలో ఉన్నాయి. కాబట్టి మరణము యెహోవా వశం, మనిషి దేవుని యొక్క వశంలో ఉన్నాడు, దేవుని కింద ఉన్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. కాబట్టి నీలో ఉన్నటువంటి ఆత్మ దేవుడు పెట్టినటువంటి దీపం. ఆ ఆత్మకు మరణం లేదు. శరీరానికి మరణం ఉంది, కానీ నీ ఆత్మకు మరణం లేదు. అయితే కృప కలిగిన దేవుడు రాత్రికాల సమయంలో నిన్ను వాక్యం ద్వారా దర్శిస్తున్నాడు, నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు.
దేవుడు నిన్ను పలుమార్లు దినమునకు దేవుడు నిన్ను ఎంతగానో దర్శించి దేవుడు నిన్ను రక్షించాలని, ఈ లోకం నీకు శాశ్వతమైనది కాదు, మరొక లోకం ఉందని, పరలోక రాజ్యం ఉందని యేసుప్రభువు వారు ఈ భూమి మీదకి వచ్చినాడు. ఈ భూమి మీదకి వచ్చి ఆయన సువార్త ప్రకటించాడు. ఏమన్నాడంటే, కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పినాడు. కాబట్టి ఈ లోకంలో మనిషి యొక్క కాలం, నీ కాలం సమీపించున్నది, కాబట్టి సువార్త నమ్మని చెప్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో కూడా దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనల్ని ఎంతో ఆయన దర్శిస్తున్నాడు. ఆయన మనకు కనపడేటువంటి దేవుడు, మనకు నీ ఎదుటి కనపడలేదు కానీ ఆయన మనలో ఉన్నటువంటి దేవుడు, మనతో ఉన్నటువంటి దేవుడు, మనల్ని కాపాడాలనేటువంటి దేవుడు. కాబట్టి ఈ లోకంలో నీ కొరకై నా కొరకై ప్రాణం పెట్టినటువంటి దేవుడు. కాబట్టి మన చెంతనే ఉన్నటువంటి దేవుడు మనల్ని రక్షించాలని చూస్తున్నాడు. మనలను ఆ భయంకరమైనటువంటి రేపు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్లకుండా, నిత్యాగ్నికి వెళ్లకుండా, నరక పాత్రలు కాకుండా మనల్ని మోక్షానికి తీసుకుని వెళ్ళాలని, మోక్ష రాజ్యానికి తీసుకుని వెళ్ళాలని, పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళాలని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. ఆయన ఈ రాత్రికాల సమయంలో కూడా మనలను దర్శిస్తున్నాడు. ఆయన మనలను ఆకర్షిస్తున్నాడు. దేవుడంట నిన్నెంతగానో దేవుడు మానవులను దర్శిస్తున్నాడంట. మనం ఎలాంటి వారమని బైబిల్లో మనం చదువుకుంటూ వచ్చినామంటే, మనిషి యొక్క జీవితం పురుగు వంటిది, ఆవిరి వంటిది, అది పొగ వంటిది, అది నీరు వంటిది. మనిషి యొక్క జీవితం ఎలాంటిదంటే త్రాసు మీద ధూళి వంటిది. అది కొంచెం దినమేలని బైబిల్ గ్రంథంలో, ఏబు గ్రంథంలో నుండి చదువుకుంటూ వచ్చినాం. మనిషి యొక్క జీవితం నీడ వంటిదని చదువుకుంటూ వచ్చినాం. అది ఒక కూలివాని దినము లాంటివన్నీ చదువుకుంటూ వచ్చినాం. మనిషి యొక్క జీవితం అది కొద్ది దినములే అని చదువుకుంటూ వచ్చినాం. నరుని ఆయుష్కాలమునకు పరిమితి కలదని చదువుకుంటూ వచ్చినాం. మనం ఎంతో అల్పమైన వారం, స్వల్పమైన వారం మనం చదువుకుంటూ వచ్చినాం. మనం నిన్నటి వారమే అని మనం చదువుకుంటూ వచ్చినాం. భూమి మీద నరుల కాలం యుద్ధకాలం కాదా అని చదువుకుంటూ వచ్చినాం. మనిషి యొక్క జీవితం అంతా భూమి మీద అది యుద్ధకాలమే, అది కొద్ది రోజులే. అయితే రేపు నరకం ఉంది. బైబిల్ చెబుతుంది రెండు మార్గాలు, ఒకటి పాతాళం, ఒకటి పరలోకం. ఏది కావాలని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. కాబట్టి ఒక్కసారి మనం పాతాళానికి వెళ్ళామంటే మనల్ని ఎవరు కూడా రక్షించే వాళ్ళు లేరు. ఇప్పుడు ఒక వ్యాధిగ్రస్తుడు హాస్పిటల్కి వెళ్తే తాను స్వస్థపరచబడి బాగై మరలా ఇంటికి వస్తాడని గ్యారంటీ ఉంది. అట్లాగే ఎవడన్నా ఒక జైలుకి వెళ్ళినప్పుడు, శిక్ష పడినప్పుడు ఆ జైలు నుంచి విడుదల నొంది మరలా ఇంటికి వస్తాడని గ్యారంటీ ఉంటుంది. కానీ ఒక్కసారి పాతాళానికి వెళ్ళామంటే ఇంకా మనం ఎప్పటికీ మరలా తిరిగి రాము. బైబిల్ చెప్తుంది, ఒక మాట చదువుకుందాం. ఏబు గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. ఏబు గ్రంథం 7:9. మేఘము విడిచిపోయి అదృశ్యమగినట్లు పాతాళమునకు దిగిపోయిన వారు మరి ఎప్పుడును రారు. ఇక్కడ మనం చూసినట్లయితే పాతాళానికి దిగిపోయిన వాడు మరి ఎప్పటికినూ రాడు. అతడు ఇంకా ఎన్నడూను తన ఇంటికి రాడు. అతని స్థలము అతని మరలా ఎరగదు. కాబట్టి మనిషి యొక్క జీవితం అలాంటిదంటే ఇంకా మరి ఎప్పుడు కూడా తన ఇంటికి రాడంట. తన యొక్క తన జన్మభూమిని తను ఎరగడంట. భూమి మీద మరలా ఎప్పుడైతే మనిషి ప్రాణాన్ని విడిచిపెట్టినాడో మరలా తను ఇంకెప్పటికి తిరిగి రాడంట. తన జన్మభూమిని తను చూడ్డంట. కాబట్టి మనిషి యొక్క జీవితం ఈ రీతిగా ఉందని బైబిల్ చెప్తుంది. అయితే ఇలాంటి మనిషిని, ఇలాంటి వ్యక్తిని దేవుడిని దర్శిస్తున్నాడు. ఈ రాత్రికో సమయంలో కూడా దేవుడు తన వాక్యం ద్వారా నిన్ను దర్శిస్తూ వస్తున్నాడు. ఎట్లా దర్శిస్తున్నాడంట? దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే, ఏబు గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు మనుషుల్ని ఎంతో దర్శిస్తున్నాడంట. ఏబు గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం. మనుషుడు ఏ పాటివాడు, అతని గణపరచనేలా, అతని మీద నీవు మనసు నిలపనేలా, ప్రతి పగలు నువ్వు అతన్ని దర్శింపనేలా, ప్రతి క్షణమున నువ్వు అతన్ని శోధింపనేలా. కాబట్టి దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే, ఏబు భక్తుడు అంటాడు, మనుషుడు ఏ పాటి వాడు అతని గణపరచనేలా. కాబట్టి మనం ఏ పాటి వారం? మనం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారం. మన జీవితం 3 నాళ్ళ ముచ్చటే. అయితే దేవుడు మనల్ని ఎంతో దర్శిస్తున్నాడంట. ప్రియులారా, అతని మీద నీ మనసు నిలుపునేలా దేవుడు మన మీద తన మనసు నిలుపుతున్నాడు అనమాట. 18వ వచనం రాయబడింది, ప్రతి పగలు నువ్వు అతన్ని దర్శింపనేలా. ప్రతి పగలము దేవుడు మనల్ని దర్శిస్తున్నాడంట. రోజుకొకసారైనా దేవుడు మనల్ని దర్శిస్తున్నాడంట. దేవుడు ఎంత కృప కలిగిన వాడో చూడండి. ప్రతి క్షణము దేవుడు మనతో మాట్లాడుతున్నాడంట. బైబిల్లో రాయబడితే వచ్చింది కదా. కాబట్టి ఆయన అంత పెద్ద దేవుడు అయ్యిండి కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి మనల్ని దర్శిస్తున్నాడంట. మనలను ప్రతి క్షణము
మనతో మాట్లాడుతున్నాడు అంట. కాబట్టి మనం వెళ్ళే మార్గంలో దేవుడు ఉన్నాడు, మనం జీవించే చోట దేవుడు ఉన్నాడు, మనం మాట్లాడే చోట దేవుడు ఉన్నాడు, ఈ సృష్టిలో దేవుడు ఉన్నాడు. దేవుడు లేని చోటు లేదు. దేవుని యొక్క కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. రాత్రికాల సమయంలో కూడా దేవుని యొక్క కన్నులు నీ మీద ఉన్నాయి, దేవుని యొక్క దృష్టి నీ మీద ఉంది. కాబట్టి దేవుడు నిన్ను కూడా దర్శిస్తున్నాడు, దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను కాపాడాలని, దేవుడు నిన్ను రక్షించాలని, దేవుడు నీకు ఒక గొప్ప మోక్ష భాగ్యాన్ని దేవుడు నీకు ప్రసాదించాలని దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు కదా. ఎప్పుడైనా సర్వసాధారణంగా పెద్దవాళ్ళు మరి చిన్నవాళ్ళని దర్శించడానికి వెళ్ళరు, చిన్నవాళ్ళే పెద్దవాళ్ళని దర్శించడానికి వెళ్తారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయనే చిన్నవారైనటువంటి మనలను దర్శించడానికి వస్తున్నాడు ఈ భూమి మీదకి. ఆయన మనలను దర్శిస్తున్నాడు, ప్రతి పగలు దర్శిస్తున్నాడంట, ప్రతి క్షణం మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇంత కృప కలిగినటువంటి దేవుడు నీకు మోక్ష రాజ్యాన్ని ఇవ్వాలని, ఆ పరలోక రాజ్యాన్ని దేవుడు నీకు ప్రసాదింప చేయాలని, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడి ఆ గొప్ప రక్షణ ఇవ్వాలని, ఆ మోక్ష రాజ్యాన్ని ఇవ్వాలని దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి దేవుడి కృప కలిగిన దేవుడి రాత్రికాల సమయంలో మనుషుడా నువ్వు ఎవరైనా సరే నువ్వు ఆయన అంగీకరించినట్లయితే నీ జీవితంలో మేలు, ఆశీర్వాదం, దీవెన. కాబట్టి దేవుడు మనల్ని ఎదురు నుండి కోరుకునేది ఏంటంటే మనల్ని దీవించాలని, మనల్ని ఆశీర్వదించాలని, మనల్ని రక్షించాలని. మనిషి ఎవరంటే మనం ఒక జిగటి మంటి లాంటి వారం. జిగటి మంటితో దేవుడు మనల్ని కలగజేసిన దేవుడు, మనల్ని సృష్టించినటువంటి దేవుడు. రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అంతేకాదు దేవుడు నిన్ను రక్షించాలని, దేవుడు నిన్ను కాపాడాలని, దేవుడు నిన్ను దీవించాలని ఈ రాత్రికాల సమయంలో నీతో, నాతో, మనందరితో కూడా మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి నమ్మి విశ్వాసించినట్లయితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. కాబట్టి దేవుని వాక్యం ద్వారా బైబిల్లో రాయబడితే వచ్చింది, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారిని కూడా రక్షణ పొందారు. దేవుని వాక్యము మన స్థితిగతులను చూపిస్తుంది, మన జీవితాన్ని చూపిస్తుంది, మన జీవిత విధానాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుని వాక్యంలో ఈ రీతిగా దేవుని వాక్యం చలవిస్తుంది, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిను గొప్ప రక్షణ పొందుతారు. కాబట్టి మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించు. ఈ సమయంలో మనం ఒక ఇద్దరు ప్రార్థన చేయండి. ఎత్తబడిన వాక్యం దేవుడు వృద్ధి పొందించినట్లు, అనేక మంది దేవుడు రక్షించుకున్నట్లుగా ప్రార్థన చేద్దాం.